ఏపీ రాజకీయాలు ఎప్పుడు కూడా చర్చనీయాంశమే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య బంధం అన్నటువంటిది మరీ ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. వీరిద్దరి మధ్య కూడా ఉన్నటువంటి స్నేహం కేవలం వ్యక్తిగతమైంది మాత్రమే కాదు, రాజకీయంగా కూడా ఒకరికొకరు అండగా నిలుస్తూ వస్తూ ఉన్నారు. తాజాగా దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు, ఆ విషయంలో కూడా జగన్ తనదైనటువంటి శైలిలో స్పందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నారీ శక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత కల్పించాలన్నటువంటిది కోరుతూ మోడీ గారు రాష్ట్రాలకు, వివిధ పార్టీలకు ఉన్న నేతలకు లేఖలు రాశారు. దానికి వెంటనే ఆలస్యం చేయకుండా, ఏమాత్రం కూడా సంకోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరి సాధారణంగా ఈ బిల్లు పార్లమెంట్లోకి వచ్చినా ప్రతిపక్షాలు రకరకాలుగా అయినటువంటి ప్రశ్నలు వేస్తూ వస్తూ ఉంటాయి. కాంగ్రెస్ ఇది ఇలాగా అయితే ఎలా, అది ఎలా అయితే అలా అని అంటూ ఉంటాయి. కానీ అట్లాంటి క్రమంలో ఏది కూడా ఆలోచించకుండా అది ప్రజలకు ఉపయోగపడింది అని అనుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి మద్దతు ఇస్తూ వస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారు అడిగిన వెంటనే అట్లాంటి బంధం అనేటటువంటి విధంగా ఇంకా రాష్ట్రంలో కూడా 50% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్రెడీగా రిజర్వేషన్ మేము కల్పించాము. కాబట్టి పార్లమెంటులో కూడా ఇట్లాంటి స్థానాలకు కూడా 50 రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తామంటే వద్దనేటటువంటి ప్రసక్తి ఉంటుందా, దానికి వ్యతిరేకించేటటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పేసి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అన్నటువంటిది ఈ బంధం మరింత బలపడుతుంది. ఇప్పుడు ఇది కూటమి పార్టీలకు సంబంధించి అయితే ఇది మింగుడు పడినటువంటి విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి వ్యతిరేకిస్తారు మోదీ గారికి అనేటటువంటి విధంగా అనుకుంటే ఆయన ఏమీ ఆలోచించకుండా వారికి మద్దతు ఇవ్వటం అన్నటువంటిది ఈ కూటమిలో కొంచెం దిగులు ఏర్పడేటటువంటి విషయము. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, మోదీ గారికి మధ్య ఉన్నటువంటి బంధం అన్నటువంటిది. నమస్తే.